విజయవాడ వెళ్ళి వచ్చానండి. ఇక సరుకులు తెచ్చానండి. నిన్న ఇవాళ 10,000 ఖర్చు అయినాయండి నాకు, అంటే సరుకులకి. ఇవాళ 5,000 సరుకులు తెచ్చాను, కొద్ది వరకు ఒక 5,000 వరకు 5,000 అయినాయి. ఇవాళ ఇవన్నీ కొత్త క్వాలిటీ తెచ్చానండి. పిల్లలు అడుగుతున్నారు, చాలా కొత్త క్వాలిటీ తెచ్చాను. చాక్లెట్లో కూడా కొత్త మోడల్ తెచ్చాను. అన్నీ గుడ్లు 4 ట్రైలు వేసామండి. 4 ట్రైలు గుడ్లు 4 ట్రైలు వేయించినాము. తర్వాత వచ్చి కూరగాయలండి. కూరగాయలు కొద్దిగా ఇచ్చాను, పట్ట వేసానండి. అన్నీ కొద్దిగా. ఇంకా మళ్ళీ రేపు వెళ్ళాలండి. రేపు ఒక 5,000 ఖర్చు ఉంటుంది. అంటే సబ్బులు లేవు, సరుపులు లేవు, మళ్ళీ టీ పొట్లాలు కానీ, షాంపూలు కానీ, అది బూస్ట్, హార్లిక్స్, సరుకు కూడా చాలండి. ఇంకా అంటే ఇవాళ 5,000 తీసుకెళ్ళా చాలు. 5,000 ఇంతవరకు వచ్చినాయి. సరుకు కొద్దిగా వచ్చినాయి. పప్పు చెక్కలు అన్నీ వేసాను, కొత్త వేసాను, అన్నీ కొత్త మోడల్ వేసాను. కొత్త వేసామండి. వెరైటీ మార్చాము. ఈ బూందీ ప్యాకెట్లు కూడా అన్నీ కొత్త వెరైటీ. బిస్కెట్లు కూడా కొత్త మోడల్ వేసాను. బయట కాయలేం పెట్టట్లేండి, బల్లల బట్టి ఖాళీ ఉన్నాయి. అంటే ఇక్కడ అంటే ఎండు చేపలు అండి, రొయ్య పట్టు, మెత్తాళ్ళు, ఎండు చేపలు, సప్పుడు చేప. అంటే బల్లలు 2 ఖాళీ పెట్టాం చూడండి. తోపుడు బళ్ళు ఇచ్చేసామండి. అవి బల్లల మీద అంటే కాయలే పెడదామని తెచ్చామండి. మరి ఏం పెట్టట్లేదు, నేను కాయలేం పెట్టట్లేదు ప్రస్తుతానికి. అంటే పెడతాను, ఇక డబ్బులు బాగా అవుతున్నాయి. నిన్న డ్రింకులు తెచ్చామండి. డ్రింకులు ఒక 5,000 అయినాయండి. అని డ్రింకులు వేయించాను. నేను మొత్తం డ్రింకులు వేయించాను. అన్నీ పిల్లలు తినే కానీ కొత్తవి ఉన్నాయి. డ్రింకులు కూడా నిన్న ఒక 5,000 ఖర్చు అండి డ్రింకులకి. ఇక పిల్లలు అడుగుతున్నారండి ఐస్ గడ్డలని కూడా తెచ్చాము. పిల్లలు వచ్చేసి మా అమ్మ ఐస్ గడ్డలు తట్టలేదు, ఆంటీ ఐస్ గడ్డలు తట్టని అడుగుతున్నారు. ఇక చిన్నపిల్లలు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. అందుకని ఐస్ గడ్డలు కూడా తెచ్చాయండి. ఇవాళ నిన్న డ్రింకులకి 5,000 అయినండి. ఇవాళ మామూలు సరుకుల వరకు తెచ్చాను. ఇదండి కొన్ని సరుకులు లోన్ పెట్టాను, కొంత సరుకులు లోన్ పెట్టానండి. ఇవన్నీ డ్రింకులు ఉన్నాయండి ఇంట్లో. ఇవన్నీ డ్రింకులు ఉన్నాయి. డ్రింకులు కూడా స్టాక్ పెట్టాను లోన. ఇదంతా సదిరే బల్లండి లోన. ఇది ఐస్ గడ్డలు అంటే ఇవేనండి పిల్లలకి పెట్టే మామూలుగా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని పెట్టామండి. ఇది బల్ల అండి లోన పెట్టుకునేది. అంటే బయట సరుకు అంతా మళ్ళీ బల్ల మీదకి నైట్ పూట ఈ బల్ల మీద పేరుస్తామండి. సాయంకాలప్పుడు ఈ బలం పెట్టేస్తాను సరుకు అంతా. మళ్ళీ ఈ బలం పెడతాను, మిగతా కింద ఇటు సదురుతామండి. అన్నీ పెడుతున్నాం, అన్నీ ఉంటున్నాయి. ఇంకా డ్రింకులు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, మొత్తం దోమల చెక్కలు కానీ, దోమల పుల్లలు కానీ ప్రతి అమ్ముతున్నాను. కొంతమంది తెలియట్లేదు ఏమేమి పెడుతున్నానని, కానీ అన్ని రకాలు పెడుతున్నాయండి. ఇదంతా కొట్టండి. ఇవాళంతా మా పాప బాగా చేసింది కొట్టంతా. ఇవాళ మా పాప వాళ్ళు రెస్ట్ తీసుకొని మా కొట్టంతా బాగా చేసింది. వాళ్ళ నా కొట్టు మొన్నే మా పాప వాళ్ళు కొట్టు బాగా చేసుకుంది. ఇవాళ నా కొట్టు బాగా చేసింది. నేనుండే కొట్టులో ఇప్పుడే వెళ్ళిందండి మా పాప ఇంటికి. బట్టలు మిషన్లు వేసుకుంటాను వెళ్ళింది.
ఇంకా ఆమె భోజనం కూడా చేయాలి. ఆమె వీళ్ళ కొట్టుకాడ పెట్టి నేను సరుకులు తెచ్చుకున్నాను వెళ్ళి ఇవాడు వెళ్ళి. పాప ఉంది కొట్టు ఎదురిందాక 1 గంటన్నర దాకా మా పాప కూర్చుంది కొట్టులో. నేను సరుకులకి వెళ్ళానండి. ఇంకా సరుకులు తెచ్చానండి. ఏమైనా అడుగుతున్నారు వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళని సరుకులు ఉన్నాయి. గుడ్లు కూడా డైలీ వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు. గుడ్లు రేటు పెరిగాయండి. గుడ్డు 6.5 పడుతుంది మా హాల్ దగ్గరే. మాకు 7 రూపాయలు అమ్మాల్సి వస్తుంది గుడ్డుని. అంతకుముందు 6 రూపాయలకి ఇచ్చాము మేము గుడ్డు. రూపాయి పెరిగింది గుడ్డు కూడా. అన్నీ ప్రతిది రేటు పెరిగిపోయిందండి. రేట్లు పెరిగినాయి బాగా. మరి బల్లలు ఖాళీగా ఉంచాను. మరి బల్లల మీద సరుకు పెట్టాలండి. బల్లల మీద సరుకు పెట్టాలి. మరి ఇంతవరకే పెట్టున్నాను. ఇంత కొత్త ప్యాకెట్లు ఇస్తాను. కొత్త సరుకులు ఇచ్చుకొచ్చాం. సో ఎన్ని కూరగాయలండి బల్ల మీద పెట్టి గోనెపట్ట కప్పాను. అంటే కాయ పాడవకుండా ఎండబడికి పాడవకుండా కాయలు దాని మీద పట్టా పరిచాయండి. గోనెపట్టలు కూడా 4 గోనెపట్ట కొనుక్కొచ్చి పట్టాలు ముక్కలు కోసి వేసామండి. అన్ని రకాల కొత్త వేసాం. అన్ని అంటే మన వేసిన క్వాలిటీ కాకుండా వేరే క్వాలిటీ మార్చామండి. పిల్లలు కొత్తగా అడుగుతున్నారని. చూడండి మంచి వీడియోలు పెడుతున్నాను. మంచి క్వాలిటీ పెడుతున్నాము. పిల్లలు తినేవి కూడా మంచి పెడుతున్నాము. గుడ్లు రేట్లు పెరుగుతానా మరి రేటు పెరిగినా అడుగుతున్నారు. గుడ్డు 7 రూపాయలు పడిందండి. 7 రూపాయలు అమ్ముతున్నారు గుడ్డు అండి. ఎరా బాయ్ అత్తయ్య కొత్త సరుకు తే అంటున్నారు. తెచ్చాము. కొత్త సరుకులు తెచ్చాము. చూడరా బాబు చూడు ఏడం చూడు. ఇటేంటి ఇదేంటిది? రెండేంటి ఆఫరా? ఇంకా సరుకు తేవాలా అబ్బాయి. మళ్ళీ రేపు వెళ్ళాలరా. మీరు అడుగుతున్నాను పోయి వాళ్ళ ఇది తెచ్చి ఆడాగుడికి వెళ్ళి. మీరు అడుగుతుండ్రి ఐస్ గడ్డలు అడిగారు. ఐస్ గడ్డలు తెచ్చి పెట్టాను. ఐస్ గడ్డలు తెచ్చా. సరే ఐస్ గడ్డలు అన్నీ కొత్తవి ఉన్నాయి. కొత్త ఉన్నాయి. అన్నీ కొత్తవి.